ఫ్రాన్సిస్ కొరాలి వర్సెస్ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన 1981కి సంబంధించిన ఇది ఒక కేసు. ఇందులో తీర్పు ఇది ముఖ్యంగా ఆర్టికల్ 21కి సంబంధించిన తీర్పు. ఈమె ఫ్రాన్సిస్ కొరాలి అనే ఆమె బ్రిటిష్కి సంబంధించిన పౌరురాలు. అయితే కొన్ని ఆరోపణల మీద 1981లో ఈమెని తిహార్ జైల్లో అరెస్ట్ చేసి ఉంచారు. ఈయన ఉంచినప్పుడు ఈమెకు ఏమైందంటే ఆమె తన కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడానికి కానీ, న్యాయవాదిని సంప్రదించడానికి కానీ, లేదా పిటిషన్లు పంపించడానికి కానీ అవకాశం లేకుండా ఈమెను నిర్బంధించారు. నిర్బంధిస్తే ఈమె తరఫున ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ని ఫైల్ చేశారు. ఈ ఫైల్ చేసినప్పుడు ఈ చర్చ జరిగిన అంశం ఏంటంటే తన కుటుంబాన్ని కలవడానికి, ఉత్తరాలు రాయడానికి, న్యాయవాదిని కలవడానికి జైలు అధికారులు ఆమెను అనుమతించటం లేదు. ఇది ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? మనకు సంబంధించిన మన ప్రాణానికి సంబంధించిన హక్కు, మనం జీవించే హక్కు గురించి ఆర్టికల్ 21 మన రాజ్యాంగం మనకు చెప్తూ ఉంది. మరి జీవించడం అంటే ఏంటి? జీవించడం అంటే కేవలం శ్వాస తీసుకోవడం, లేదా తినడం, లేదా పడుకోవడమేనా అనేది ప్రశ్న వచ్చినప్పుడు జీవించడం అంటే కేవలం భుజించడం, నిద్రపోవడం, లేవడం, కూర్చోవడం కాదు. దీనికి మించి చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? కేవలం జంతువులాగా బ్రతకడం కాదు. ఎలా బ్రతకాలి? ఒక మనిషి అనేవాడు కనీసమైన మానవ హక్కులు అనేవి ఉండాలి. ఇవి మానవ హక్కులు ఏంటి? గౌరవప్రదమైన జీవితము అంటే డిగ్నిటీతో బ్రతకటం, మీనింగ్ఫుల్ లైఫ్, న్యాయమైన జీవితం, ఆరోగ్యం, హెల్త్ని కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఎన్నో తీర్పులు వస్తున్నాయి సుప్రీంకోర్టులో. హెల్త్ అనేది ఆర్టికల్ 21 కింద వస్తుంది అనేది సుప్రీంకోర్టు చాలా తీర్పుల్లో చెప్పుంది. అలానే పోషణ, తగిన ఆహారాన్ని కలిగి ఉండటం, షెల్టర్ కూడా ఈరోజు ఇస్తున్నారు చూడండి. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో కూడా షెల్టర్ లేని ఇప్పుడు భిక్షగాళ్ళ కోసం నైట్ షెల్టర్స్ అవి కూడా ఇందులో భాగంగా వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్స్ లో వీటిని చూడొచ్చు మనం. నైట్ షెల్టర్స్ ఇవన్నీ జీవించే హక్కులో భాగం. ఇవి కాక ఇంకా ఏంటి? ఖైదీలకు ఉన్న హక్కులు, ఖైదీలకు సంబంధించిన హక్కులు ఉన్నాయనేది మనం గతంలోనే ఒకటి బేడీలు వేయకూడదు అనేది వచ్చింది. దానికి ఇది కొనసాగింపు. ఇది కొనసాగింపు ఏంటి? ఆర్టికల్ 21 కింద ఈ ఖైదీని విదేశీరాలా లేదా స్వదేశీరాలా అనే దాంతో సంబంధం లేకుండా వివిధ వ్యక్తులు ఆమెను సందర్శించి కలిసే హక్కు ఉంది. వ్యక్తులంటే చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, లాయర్లు కావచ్చు, కలవచ్చు. ఈవెన్ లాయర్లు కూడా కలుసుకునే అవకాశం ఉంది. అప్పట్లో లేదా? అప్పట్లో లేదు. దాని తర్వాత తదనంతరం వచ్చింది. సో ఒక మైల్ స్టోన్. ఇంకా ఏమొచ్చింది? ఆమె కోర్టు నుంచే ఉత్తరాలు పంపించుకోవచ్చు, ఉత్తరాలు రాయొచ్చు, న్యాయవాదిని నియమించుకోవచ్చు, తన కేసును వాదించుకోవడానికి కూడా అవకాశం ఉందనేది ఇది ముఖ్యంగా ఏంటంటే ఇందులో వచ్చిన ఇంపార్టెంట్ హక్కు ఏంటంటే ఖైదీలకు కూడా హక్కు ఉంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు లోబడి ఉండాలి. ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారనేది రాతపూర్వకంగా చెప్పాలి. అలానే ఉచిత న్యాయ సలహా ఉచిత న్యాయం కూడా ఇవ్వాలి. అంటే మనం చెప్పుకున్నాం కదా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, స్టేట్ లీగల్ అథారిటీస్ ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కనుక మనం చూసేటట్టయితే ఇందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఆర్టికల్ 21 ఈ హక్కుని దీన్ని ఇంకా ఈ పరిధి పెరిగింది. ఏ విధంగా పెరిగిందంటే జీవించడం అంటే కేవలం శారీరకంగా జీవించడమే కాదు, ఒక జంతువులాగా జీవించడం కాదు, ఒక మానవుడు తన శారీరక, మానసిక, ఆరోగ్యపరమైన ఈ అభివృద్ధి చెందడానికి ఏ పరిస్థితులు అవసరం అవుతాయో ఆ పరిస్థితులన్నీ కలిగి ఉండటమే జీవించడం అనేది. ఆ హక్కులు ఖైదీకి కూడా ఉన్నాయి అనేది ఒక స్పష్టత ఇచ్చింది. దీంతో పాటు ఏం చేసిందంటే ఉచిత న్యాయ సలహా కూడా ఖైదీలకు ఇవ్వాలి అనేది కూడా చెప్పింది. ఇందులో జస్టిస్ భగవతి గారు ఈ తీర్పు రాస్తూ ఇందులో ముఖ్యంగా ఒక మాట చెప్పారు.
ఆర్టికల్ 21 ఒక వ్యక్తికి కేవలం జంతు జీవితం ఇవ్వడం కాదు, అది మానవ గౌరవంతో జీవించే హక్కు, ఆరోగ్యం, పోషకాహారం, బట్టలు, ఆశ్రయం, విద్య ఇవన్నీ జీవితంలో భాగమని చెప్పారన్నమాట. అంటే ఆర్టికల్ 21 యొక్క పరిధిని పెంచారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన తీర్పు.